నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్, ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్ పై సమీక్షలో సీఎం చంద్రబాబు. శంకర్ విలాస్ ఆర్ఓబీకి శంకుస్థాపన, వేగవంతంగా పనులు పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని, ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్. జీజీహెచ్లో కంటి వైద్య పరికరాల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ, జింకానా ఆర్థిక సాయం, అభినందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. గత 5 ఏళ్లలో అరాచకాలు సృష్టించిన వైసీపీ, మండిపడ్డ ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్. మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం. పారిశుద్ధ్యం, త్రాగునీరు, ఇళ్ల నిర్మాణాలపై సుదీర్ఘ చర్చ. వీధి కుక్కల నియంత్రణలో అధికారుల చర్యలు శూన్యమని ఎమ్మెల్యే గల్లా ఆగ్రహం. ప్రభుత్వ సేవల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ కెపాసిటీ బిల్డింగ్ పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పై త్వరలో ప్రత్యేక పాలసీని తీసుకురానున్నట్లు సీఎం తెలిపారు. ప్లానింగ్, స్వర్ణాంధ్ర విజన్, జీఎస్టీపీపై వెలకపూడి సచివాలయంలో ఆయన సమీక్షించారు. సాంకేతికత ద్వారా పాలనలో ఎటువంటి మార్పులు తేవచ్చనేది ప్రతి ఉద్యోగి నేర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. 98 కోట్లతో నిర్మిస్తున్న శంకర్ విలాస్ ఆర్ఓబీకి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన చేశారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, తెనాలి శ్రావణ్ కుమార్, నక్కానంద్ బాబు, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేందర్ ప్రసాద్, కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. 98 కోట్ల వ్యయంతో 4 లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డేగల ప్రభాకర్, పిల్లి మాణిక్యాలరావు, మనవ మోహన కృష్ణ, కాదే వెంకటేశ్వరరావు, శ్రీదేవి, వల్లూరి జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, కార్పొరేటర్లు హాజరయ్యారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ఈ రాష్ట్రంలో అరాచకాలు చేసిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ దుయ్యబట్టారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ది లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వల్లనే సాధ్యమైందన్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అభివృద్దిలో ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. పేదవారి కన్నీరు తుడిచే నాయకులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణానికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ప్రధాని మోడీకి మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలిపారు. 4వ, 5వ లైన్లు జీజీహెచ్ వద్ద అండర్ పాస్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగే సమయంలో ఆర్యూబీ నిర్మాణం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బ్రిడ్జి నిర్మాణం 3 సంవత్సరాలు పడుతుంది, ప్రజలు ఇబ్బందులు పడతారని అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. అత్యంత త్వరగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తల తెగినా తప్పు చేయనని, గుంటూరు నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతానని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ వచ్చేటప్పటికి ఇంకొక అపోహలు ఏంటంటే ఇది 3 సంవత్సరాలు పడుతుంది, 3 సంవత్సరాలు నరకం చూస్తారని చెప్తా ఉన్నారు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ గుంటూరు చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఫాస్ట్గా కట్టే బ్రిడ్జ్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ అవుతుంది. ఎటువంటి అపోహలు అక్కర్లేదు. దాని విలువ కాంట్రాక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాం. ఇది నిత్యం వారికి తెలుసు, వారు కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్లే ఇది ఎంత ఇబ్బందికరమైన బ్రిడ్జ్. వారు కూడా రాత్రి పగలు పనిచేసి, నేను టైం లైన్ చెప్పదలుచుకోలేదు కానీ మీరే చూస్తారు, సాధ్యమైనంత ఫాస్ట్గా అది చేపించే బాధ్యత. ఇంకోటి, అందరూ నాకు దీన్ని కర్త కర్మ క్రియ అంటా ఉన్నారు. ఇంజనీర్ గారు, చిన్న తప్పు కూడా జరగకూడదు, చిన్న తప్పు జరిగినా మొత్తం నా మీద వేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో
మీరు క్వాలిటీకి దేనికి కూడా రాజీ పడకుండా అది చేయాల్సిన అవసరం ఉంది, చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఇందులో ఇబ్బంది పడే వాళ్ళందరూ కూడా దయచేసి సహకరించండి. 1-4 సార్లు మేయర్ గారు, కమిషనర్ గారు విని మీకు ఎటువంటి చేయాలన్నా కూడా అవన్నీ కూడా చేస్తూ ఉంటాం. ఒక సహేతుకమైనటువంటి ప్రాజెక్టు తోటి మనం ముందుకు వెళ్ళగలిగితే కేంద్ర ప్రభుత్వంలో కూర్చుని దాన్ని ఏ రకంగా మనం పరిష్కరించవచ్చు, ఏ రకంగా సాధించుకోవచ్చు అనేటువంటి అంశంలో వారికి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఖచ్చితంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా దేశం మొత్తం మీద కూడా ఉపయోగపడే విధంగా చేయగలుగుతారనేటువంటి మాటని నేను గట్టిగా నమ్ముతా ఉన్నాను. కేవలం 2 సంవత్సరాల్లోపే శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు హామీ ఇచ్చారు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లామాధవి, నజీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కలెక్టర్ నాగలక్ష్మి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1985లో ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగిందని అన్నారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ 98 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణానికి అనుమతి తెచ్చారని వెల్లడించారు. ఈ బ్రిడ్జ్ గుంటూరు నగరానికి తలమానికంగా నిలుస్తుందని అన్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీ ఎటువంటి అభివృద్ది చేయలేదని మండిపడ్డారు. యుద్ద ప్రాతిపదికన శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీల, డేగల ప్రభాకర్, ఉండవల్లి శ్రీదేవి, పిల్లి మాణిక్యాలరావు, వల్లూరి జయప్రకాష్ నారాయణ, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన నగరం అభివృద్ధి చెందాలి. ఎందుకు చెందాలంటే అమరావతి పక్కన ఉన్నటువంటి గుంటూరు నగరం అభివృద్ధి చెందితే రేపు కృష్ణ, అమరావతి, గుంటూరు, ఇటు తెనాలి, బాపట్ల ఇవన్నీ కలిస్తే ఒక విశ్వనగరంగా ఏర్పడుతుంది. 1 కోటి జనాభా పైన ఉన్నటువంటి ఒక మహానగరంగా ఏర్పడుతుంది. దేశంలోనే అత్యధిక జనాభా, అత్యధిక ధనవంతమైనటువంటి నగరంగా ఏర్పడాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి. కాబట్టి ఆ పంతాలో నడుస్తున్నటువంటి మా కేంద్ర మంత్రివర్యులు గారికి మరొక్కసారి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ గట్టిగా చప్పట్లతో ఈ 24 నెలలు కూడా పూర్తి పర్యవేక్షణతో అధికారులతో సమీక్ష సమావేశాలు జరుపుతూ ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఈ యొక్క ట్రాఫిక్ని మేము డైవర్ట్ చేస్తాము, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తాము. ఇచ్చిన సమయ పీరియడ్ ఏదైతే పీరియడ్ అయితే ఉందో అందులోనే పూర్తి చేసే విధంగా మేము ప్రయత్నిస్తాము. ఎక్కడా కూడా దీన్ని ఎక్సీడ్ అయ్యి ఇంకొంచెం మరింత అసౌకర్యానికి గురి చేసే ప్రయత్నం మాత్రం చేయము. ఇవంతా కూడా బాధ్యతాయుతమైన మా యొక్క ప్రజాప్రతినిధుల యొక్క హామీగా ప్రజలందరికీ మేము ఇస్తున్నాము. కాబట్టి అందరూ దీనికి సహకరించాలని కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 8 నెలల్లోనే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు తనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రైల్వే శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ ఆర్ఓబీ బ్రిడ్జ్ యొక్క అవసరాన్ని పూర్తిగా ఆయనకు తెలియజేసి వెంటనే దీనికి సంబంధించినటువంటి నిధుల్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా ఒక డిపిఆర్ ని రెడీ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సూచనలు, సలహాలు తీసుకొని నష్టపోయేటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున రావాల్సినటువంటి ఏదైతే నష్టపరిహారం ఉన్నాయో వాటిని కూడా ఇచ్చేటువంటి ఎవరైతే దీంట్లో ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ కోల్పోతున్నారో వాళ్ళని కూడా ఇంకా కూడా మనము వాళ్ళని కూడా కోఆపరేట్ చేసుకోవడం, వాళ్ళని కూడా కలిసి తీసుకెళ్లేలాగా కూడా యంత్రాంగం ఖచ్చితంగా పనిచేస్తుంది. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ గుంటూరు ప్రజలకి ముఖ్యంగా ఈ బ్రిడ్జ్ అందరికీ కూడా ప్రయారిటీ నెంబర్ 1. ఈ బ్రిడ్జ్ ని వేగవంతంగా కంప్లీట్ చేసి ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కానీ ఇబ్బంది కానీ లేకుండా ముందుకు తీసుకెళ్లడానికి నిరంతరం జిల్లా యంత్రాంగం ఖచ్చితంగా కృషి చేస్తుందని కూడా అందరికీ తెలియజేసుకుంటూ నాకు పాటిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ లో ఈ ఫండింగ్ తేవడానికి ప్రధానంగా ఆయన చొరవ తీసుకోవడం అభినందనీయం. కాబట్టి సార్ మా నగరపాలక సంస్థ నుంచి ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్ కావాల్సినటువంటి అన్ని చర్యలు త్వరితగతిన తీసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే కోర్టులను ఆశ్రయించి మరి ఈ ప్రాజెక్టు అని వేరే విధంగా అర్థం చేసుకుంటున్నారో వారందరితో కూడా సంప్రదింపులు జరుపుతున్నాము. వాళ్ళు చాలామంది సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు ఈ శంకుస్థాపన జరిగింది కాబట్టి ఇంకా చాలా మంది ముందుకు వచ్చి వాళ్ళందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఈ యొక్క ప్రాజెక్ట్ను కూడా అతి తొందరలో ప్రజలకి ఇబ్బంది లేకుండా మినిమం 12 to 14 monthsలో కంప్లీట్ చేసి ఈ ప్రాజెక్ట్ని గుంటూరు ప్రజలకు అందిస్తాం. అట్లాగే
ఏవైతే ఇంతకు ముందు మీకు యాక్చువల్గా గుంటూరు 2 టౌన్ అనేది ఈ బ్రిడ్జి పూర్వకాలంలో 1958లో వేసిన తర్వాత అభివృద్ధి చెందింది. అంతకుముందు అటు నుంచి ఇటు ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ కానీ రైల్వే స్టేషన్ కానీ రావాలంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అప్పుడు ఉన్న ఈ యొక్క మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ వాళ్ళందరూ కూడా కృషితో ఇక్కడ నడిపల్లి నరసింహరావు కృషితో ఈ బ్రిడ్జి ఏర్పాటు చేశారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ప్రధానంగా పారిశుధ్యం, త్రాగునీరు, ఇళ్ల స్థలాలు, పేదల ఇళ్ల నిర్మాణాలు, టిట్కో ఇళ్ల పంపిణీ, అభివృద్ది పనులపై సుదీర్ఘంగా చర్చించారు. వార్డుల్లో సరిపడా సిబ్బంది లేక పారిశుధ్యం క్షీణిస్తోందని కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి వార్డుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. అదేవిధంగా అక్రమంగా అపార్ట్మెంట్లకు త్రాగునీటి సరఫరా జరుగుతుందని వైసీపీ కార్పొరేటర్లు అచ్చాల వెంకటరెడ్డి, రోషన్ ఆరోపించారు. జ్యోతిర్మయ్ అపార్ట్మెంట్ కు పరిధికి మించి పైప్ లైన్ ఎందుకు వేశారని ప్రశ్నించారు. దీనికి మేయర్ కోవెలమూడి రవీంద్ర స్పందిస్తూ సభ్యుల సందేహాలను నివృత్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ త్రాగునీటి కుళాయి కనెక్షన్లను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జ్యోతిర్మయ్ అపార్ట్మెంట్ వాటర్ కనెక్షన్ పై కమిషనర్ పులి శ్రీనివాసులు వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీంతో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల నడుమ వాదనలు చోటు చేసుకున్నాయి. అదేవిధంగా ప్రతిపాడు ఎమ్మెల్యే బి రామాంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో చాలా అంచనాలు ఉన్నాయని అన్నారు. వారి అంచనాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని చెప్పారు. నిధులను సమీకరించి సకాలంలో వాటర్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. విలీన గ్రామాల్లో త్రాగునీటి కొరత తీర్చడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. టిట్కో ఇల్లు విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరారు. గుంటూరులో పారిశుధ్యం సంతృప్తికర స్థాయిలో లేదని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ పేర్కొన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే శానిటేషన్ అధ్వానంగా ఉందని ఆరోపించారు. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆఫీసులో కూర్చుంటే సరిపోదని క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేసి పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఒక అపార్ట్మెంట్ కి 8 అంగుళాల పైప్ లైన్ గుంటూరు నగరంలో ఎక్కడైనా ఉందా? గుంటూరు నగరంలో ఒక అపార్ట్మెంట్ కి 8 అంగుళాల పైప్ లైన్ డైరెక్ట్ రిజర్వాయర్ నుంచి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయండి. అధికారులు ఎలా చేశారు సార్? మేయర్ గారు ఓకే, మేయర్ గారు ఏదో చేశారు. ఇక్కడ మేయర్ గారు మేయర్ గారు అంటే ఆ స్థానంలో మీరు ఉన్నారు. మీరు మేయర్ గారే. మీరు చేసిన తప్పు మేమైతే ఒప్పుకోవాలా? మేము ఆ రోజు వదిలేన్నాం సార్. వాటరు ఆ అపార్ట్మెంట్కి చేరడానికి అవకాశం ఉందనేది అది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి డిస్కషన్. ఈ రిజర్వాయర్ నుంచే ఇవ్వాలి, ఈ రిజర్వాయర్ నుంచి ఇవ్వకూడదు అనేది ఏం లేదు. అంతిమంగా ఏంటంటే వాటర్ అడిగిన వాళ్ళకి వాటర్ ఇవ్వాల్సిన బాధ్యత కార్పొరేషన్ ఉంటుంది. అది ఎక్కడి నుంచైనా తెచ్చి. ఇట్లాగే గౌరవ సభ్యులు అడిగినట్లు ఒకానొక టైంలో అది అనాథరైజ్డ్ కనెక్షన్గా ఉన్నమాట వాస్తవం బిఫోర్ ఎలక్షన్స్. కానీ సబ్సిక్వెంట్గా ఒక 2-3 ప్లేసెస్ నుంచి అది కనెక్షన్ ఇవ్వాలని ప్రయత్నాలు జరిగిన తర్వాత ఎక్కడి నుంచి ఇస్తే ఆ అపార్ట్మెంట్కి సౌకర్యవంతంగా ఉంటుందనేది డిస్కషన్ తీసుకొని గవర్నమెంట్ మారిన తర్వాత మరి అఫిషియల్గా దానికి ప్రొసీడింగ్స్ ఇచ్చి కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అదే అపార్ట్మెంట్ వాసులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇస్తే వాటర్ ట్యాప్ కనెక్షన్ మన బడ్జెట్లో ఉన్నటువంటి రేట్స్ ప్రకారం ఆ రేట్లు అప్లికబుల్ అవుతాయి. అది 1 అవర్ ఇవ్వని, 1.5 అవర్ ఇవ్వని, అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యతను బట్టి.
బట్ మీరు ఇక్కడ మన దేశ భద్రత రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. మన సైన్యానికి మనమంతా ఒక గళంతో స్ఫూర్తినివ్వాలని పురంధరేశ్వరి చెప్పారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి ధీటైన సమాధానం ఇచ్చేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ధీటైనటువంటి సమాధానంగా ఇవాళ తెల్లవారుజామున మన సైనికులు పాకిస్తాన్లోకి చొరబడి అక్కడున్నటువంటి 9 ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. ప్రత్యేకించి మురుడ్కే అనేటువంటి ఉగ్రవాద స్థావరం ఏదైతే ఉందో అది సయ్యద్ హఫీజ్ అనేటువంటి అగ్ర ఉగ్రవాది. అక్కడ అతను ఈ ముష్కర్లకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ 9 ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఈ ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అంటే చాలా ఉన్నా కూడా ఈ 9 ఉగ్రవాద స్థావరాల్లో ప్రత్యేకించి భారతదేశం మీద ఏ రకంగా మనం దాడి చేయాలి అనేటువంటి విషయం మీద ఉగ్రవాదులకి ఈ 9 స్థావరాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై జగన్ చర్చించారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలన్న జగన్ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్ఛార్జీలు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని తెలిపారు. కూటమి ప్రభుత్వ అవినీతి అరాచకాలపై పోరాటాలను కొనసాగించాలని సూచించారు. జీజీహెచ్లో 85 లక్షల విలువైన కంటి వైద్య పరికరాలను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ప్రారంభించారు. అత్యాధునికమైన కంటి వైద్య పరీక్షల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 65 లక్షలు, జిమ్ఖానా 20 లక్షలు స్పాన్సర్ చేశారు. ఈ పరికరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, బూర్ల రామాంజనేయులు, కలెక్టర్ నాగలక్ష్మి, సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ జీజీహెచ్ అభివృద్ది కోసం సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కేవలం బ్యాంకింగ్ మాత్రమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తారని వెల్లడించారు. అందుకే జీజీహెచ్ లో పరికరాల కొనుగోలు కోసం 65 లక్షలు అందించారని అన్నారు. జీజీహెచ్ అభివృద్దికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ త్రిపురరాయని రవికుమార్, గాది వెంకటేశ్వరరావు, పోతురాజు సమత, డిప్యూటీ మేయర్ సజ్జీల, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి, ఆళ్లహరి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. The major project of which is getting done right now is Kanuri Maternal Child Health Center right next outside, which is being built with a total cost of close to 100 crores is going to be done. And at the same token, ఇందులో కేవలం పేద మధ్యతరగతి వాళ్ళే కాదు, ఇది ఒక టీచింగ్ ఇన్స్టిట్యూట్. టీచింగ్ ఇన్స్టిట్యూట్లో డాక్టర్స్, రెసిడెంట్స్, నర్సెస్ వీళ్ళందరూ ట్రైన్ అయ్యే విధానం చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ట్రైన్ అయ్యేటప్పుడు ప్రాపర్ ఈ టెక్నిక్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఉంటే వీళ్ళు రేపు మంచి డాక్టర్లు, మంచి నర్సులు అవుతారు. వీళ్ళు 10 మందికి సహాయం చేయగలుగుతారు. అందుకని ఈ టీచింగ్ హాస్పిటల్ కాబట్టి దీన్ని మేజర్గా తీసుకొని ఈ హాస్పిటల్ ఫస్ట్ ఇదంతా ఎక్విప్మెంట్ అంతా మ్యాక్సిమం ఫిల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ సిటీ హాస్పిటల్స్, ఒక జనరల్ హాస్పిటల్ కానీ వేరే హాస్పిటల్స్కి అక్కడ కూడా ఎక్కడ ఎక్విప్మెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా చేస్తాం. ఏదేమైనప్పటికీ వారు కూడా నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా హెచ్డిఎఫ్సిలోనే ఉన్నాయి. స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించారు. సీతారామరాజు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అల్లూరి పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించారు. ప్రధానంగా వీధి కుక్కల నియంత్రణ కోసం అధికారులు తీసుకుంటున్న చర్యలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వడం లేదని ఎమ్మెల్యే మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ ఎజెండాలో ఇచ్చిన ప్రశ్నలకు అధికారులు బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారని ధ్వజమెత్తారు. పదే పదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిని సస్పెండ్ చేయాలని స్పష్టం చేశారు. వీధి కుక్కలకు కేవలం కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు మాత్రమే చేసి మళ్లీ వీధుల్లో వదిలివేస్తున్నారని చెప్పారు. అలా చేయడం వల్ల సమస్య మళ్లీ మొదటికి వస్తుందని తెలిపారు.
వీధి కుక్కల సంరక్షణ కోసం ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నగరంలో ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్లు కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తి ప్రమాదాలు జరుగుతున్నాయని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ నాయకుల విగ్రహాలకు అనుమతులు ఇవ్వని అధికారులు భారీ స్థాయిలో హోర్డింగ్లు, ఎల్ఈడీ లైట్లు ఎలా పెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. అనధికారిక భవన నిర్మాణాలపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ పరిధిలో నెలకొన్న వీధి లైట్ల సమస్య, అసాంఘిక కార్యకలాపాల గురించి ప్రాంతాల వారీగా ఎమ్మెల్యే మాధవి సభలో వివరించారు. కుక్కల యొక్క సంతానం మీద మాత్రమే దృష్టి పెడుతున్నారు. సమస్య అది కాదు అధ్యక్ష. పిచ్చి కుక్కలు ఎక్కువైపోతున్నాయి. వాటికి రకరకాలైన కారణాలు ఉన్నాయి. సంతానం పెరగడం వల్ల మాత్రమే ఈ సమస్య వస్తుంది అనడంలో అధికారుల అవగాహన రహితం కనిపిస్తుంది అధ్యక్ష. చాలా అంశాలు ఉన్నాయి అధ్యక్ష, మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. ఆలస్యం అమృతం విషం లాగా విషమమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. నెల క్రితం ఒక చిన్నారిని మనం కోల్పోయాము. మళ్ళీ నెల తిరగకుండానే దాదాపుగా మా ప్రాంతంలోనే 20 మంది మీద ఈ పిచ్చి కుక్క దాడి చేసి, ఒకే కుక్క దాడి చేసి గాయాలపాలు చేస్తే జీజీహెచ్ లో వాళ్ళు అడ్మిట్ అవ్వడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు అధికారులు అందరూ కూడా వాటికి ఒక షెల్టర్ ని, ఇప్పుడు ఆవుల కోసం ఏదైతే షెల్టర్ ని ఏర్పాటు చేసి వాటి పరిరక్షణ కోసం మనం చూస్తున్నామో అదే విధంగా ఒక షెల్టర్ అన్న ఏర్పాటు చేయాలి. వాటి ఫీడింగ్ కోసం ఇప్పుడు రకరకాల సొసైటీలు, ఈ పశు సంవర్ధక సొసైటీలు ఉన్నాయి అధ్యక్ష. బ్లూ క్రాస్ సొసైటీలని, డాగ్ లవర్స్ అని పలు. ఇదిలా ఉంటే ప్రతి ఇంటికి వాటర్ మీటర్ పెట్టాలన్న ఎమ్మెల్యే మాధవి ప్రతిపాదనను తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వ్యతిరేకించారు. పశ్చిమ ప్రాంతంలో అందరూ డబ్బున్న వారు ఉంటారని, తూర్పులో పేదలు ఉంటారు కనుక వాటర్ మీటర్ పెట్టే ప్రయత్నం విరమించుకోవాలని సూచించారు. ఇప్పుడు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్స్ ఉన్నప్పుడు దానికి ఒక మీటర్ సిస్టమ్ ఎందుకు పెట్టకూడదు? ఎవరు ఎంత వాడుకుంటే అది మీటర్ ఆధారితంగా ఎందుకు వాళ్ళు యూటిలైజ్ చేసుకోకూడదు? అలాంటి క్రమంలో ఖచ్చితంగా దానికి వాళ్ళు బాధ్యులై ఉంటారు. రెస్పాన్సిబుల్ యూసేజ్ అనేది ప్రజల్లో కూడా వస్తుంది. కమర్షియల్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు ఎలాగో మనం వాళ్ళు మీటర్ రీడింగ్ తోనే వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారు. అది హౌస్ హోల్డ్ కూడా మనం తీసుకురాగలిగితే ఈ వేస్ట్ వాటర్, ఇదంతా వేస్ట్ అయిపోయే వాటర్ కూడా మనం అరికట్టే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక నియోజకవర్గంలో 2-3 డివిజన్లని ఆదర్శంగా తీసుకొని ప్రతి డివిజన్ లో ప్రతి హౌస్ హోల్డ్ కి మీటర్ సిస్టమ్ ని బిగించి, ఇప్పటికే మనకి గ్యాస్ కనెక్షన్ ద్వారా గ్యాస్ ని మీటర్ ద్వారా యూజ్ చేసుకుంటూ నెలకి వాళ్ళు వాడిన దాన్ని బట్టి అమౌంట్ కట్టుకునే పరిస్థితి మనకు ఆల్రెడీ ఉంది. అదే విధంగా అది వాటర్ కూడా మనం పెట్టినప్పుడు ఇలా సమ్మర్ లోనే కాదు, ఎప్పుడు కూడా వాటర్ అనేది చాలా బాధ్యతాయుతంగా యూటిలైజ్ అయ్యే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు? ఉంటే పశ్చిమ నియోజకవర్గంలో అంతా పాప్ స్ప్రింగ్స్ లేకపోతే జ్యోతిర్మయ. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని గుంటూరులో నిర్వహించారు. నా సెంటర్లోని అల్లూరి విగ్రహానికి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, కొండా శివరామిరెడ్డి తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మన్యం జిల్లాలు ఇంకా అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరమని లక్ష్మణరావు అన్నారు. యువత సీతారామరాజు స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. తన పోరాటంలో బ్రిటిషర్లను గడగడలాడించిన ఘనత అల్లూరిదని చెప్పారు. అవి ఈ రోజుకి ఎండమావులుగానే ఉంది. అల్లూరి సీతారామరాజు పనిచేసిన ప్రాంతం ఈ రోజుకి వెనుకబడే ఉంది. కనుక ఈరోజు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ప్రకృతి వనరుల దోపిడీ, మైనింగ్ దోపిడీ ఇదంతా కూడా జరుగుతుంది. ఆయన స్ఫూర్తిగా వీటికి వ్యతిరేకంగా మరో పోరాటం మనం చేయాల్సి ఉంటుంది. అందువల్ల అల్లూరి సీతారామరాజుని ముఖ్యంగా యువజనులు స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు అవగాహన తదితర సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు ఈ నాస్ సెంటర్లో ఆ రోజులో మనమే ఇదంతా కలిసి సంయుక్తంగా వేయించిన విగ్రహం, ఆ విగ్రహం ఇక్కడ ఉండటం కూడా గొప్ప విషయం. ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద పారిశ్రామిక కుటుంబాలకి వేలాది కోట్ల రూపాయలు అప్పనంగా అందిస్తూ ఉన్నారు. సహజ వనరులని విపరీతంగా దోచుకుంటున్నారు. ఆనాడు అల్లూరి సీతారామరాజు గిరిజన ప్రాంతాల్లో ఉన్న దోపిడీకి వ్యతిరేకంగా పోరాడితే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్న గిరిజన ప్రాంతాలన్నీ ఆ అటవీ భూమిని కూడా దోపిడీ చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అల్లూరి సీతారామరాజుకి నిజమైన నివాళులు అర్పించడం అంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు మరో అల్లూరి సీతారామరాజుగా ముందుకు రావాలి, ఉద్యమించాలని కోరుకుంటున్నాను. ఆపరేషన్ సింధూర్ కి మద్దతుగా బీజేపీ శ్రేణులు శంకర్ విలాస్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. పెహల్గాం ఉగ్రదాడికి భారత సైనికులు ధీటుగా ఉగ్రవాదుల స్థావరాలపై చేసిన ఆపరేషన్ సింధూర్కు
దేశ ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. దానిలో భాగంగానే బీజేపీ శ్రేణులు భారత సైనికులకు మద్దతుగా శంకరవిలాస్ సెంటర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వల్లూరు జయప్రకాష్ నారాయణ, జూపుడి రంగరాజు మాట్లాడుతూ ప్రజల జోలికి ఉగ్రవాదులు వస్తే భారత సైన్యం వెంటాడి వేటాడుతుందని అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులను తుదముట్టించే అంశంపై భారత ప్రజలంతా సైనికులకు అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాత్రి తెల్లారుజామున వార్ స్టార్ట్ అయింది. ప్రధానమంత్రి మోడీ గారు మాట ఇచ్చారు. మాట ప్రకారం ఈ యొక్క తీవ్రవాద మూకలు ఎక్కడ దాక్కున్నా, ఏ గుహలో దాక్కున్నా, పాకిస్తాన్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ వారిని వెంటాడి తుది ముట్టించేంత వరకు కూడా భారతదేశ సైనికులు పోరాడతారు. అలాగే మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ యొక్క భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రజలు ఏదైతే ఆశించారో ఎప్పుడో అని అది ఈరోజే మొదలైంది. వారు పాకిస్తాన్లో ఉండే ఈరోజు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ దేశాలు ఏగించుకుంటున్నాయి. ముస్లిం సోదరులు మానవాళ్ళు, పాకిస్తాన్ ముస్లిం సోదరులు కూడా మంచి ముస్లిం సోదరులు భారతదేశాన్ని పరుగుతున్నారు. ప్రతి ముస్లిం సోదరుడు భారతీయుడే. భారతదేశంలో ఉండే ప్రతి ముస్లిం సోదరుడు భరతమాత కన్న బిడ్డే. కానీ ఉగ్రవాద ముష్కరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భరతమాత కన్న బిడ్డలు మాత్రం కాదు, ఉగ్రవాద బిడ్డలకు భారత ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో వార్ సందర్భంగా పౌర రక్షణకు సంబంధించిన మాక్ డ్రిల్ ప్రజల చేత గుంటూరు పోలీసులు ప్రాక్టీస్ చేయించారు. దేశవ్యాప్తంగా వార్ ఉద్రిక్తతల నడుమ ప్రజల రక్షణ కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగానే బస్టాండ్ ఆవరణలో ప్రజలతో మాక్ డ్రిల్ ప్రాక్టీస్ చేయించామని ఆర్ముడ్ రిజర్వ్ అడిషనల్ ఎస్పీ కె హనుమంతు తెలిపారు. వార్ జరిగే సమయంలో ప్రజలు పానిక్ అవ్వకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించామని చెప్పారు. అయితే ప్రజలంతా సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అబ్దుల్ అజీజ్, పాతగుంటూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. అనేది ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక డ్రిల్ ప్రాక్టీస్ చేయమన్నారు. ఆ డ్రిల్ ఎలా ప్రాక్టీస్ చేయాలి గైడ్లైన్స్ కూడా మా ఎస్పీ గారు, గవర్నమెంట్ కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఎస్పీ గారు దాన్ని మాకు బ్రీఫ్ చేశారు ఎలా చేయాలని. దాని ప్రకారం మేము అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని మా డిఎస్పీ గారు, ఈస్ట్ డిఎస్పీ గారు, డిపో మేనేజర్ గారు, డిఎం గారు, తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ గారు, మెడికల్ డిపార్ట్మెంటు, అంబులెన్స్, ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో ఒక డ్రిల్ ప్రాక్టీస్ చేయమన్నారు. ఆ డ్రిల్ ప్రాక్టీస్ చేసినాము. ప్రజలకు అవగాహన కల్పించాము. ఎండల తీవ్రత దృష్ట్యా మిర్చి యార్డుకి ఈ నెల 12వ తేదీ నుండి వేసవి సెలవులు ప్రకటిస్తున్నట్లు గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఏ చంద్రిక తెలిపారు. హమాలీల యూనియన్లు చిల్లీస్ మర్చెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. యార్డులో 9వ తేదీ శుక్రవారం వరకే మిర్చి లావాదేవీలు జరుగుతాయన్నారు. శని, ఆదివారాలు యార్డుకు సెలవు దినాలని పేర్కొన్నారు. జూన్ 9 నుంచి యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని తెలిపారు. వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ సెక్షన్ జరిగింది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పాల్గొన్నారు. 10th పూర్తి చేసిన స్టూడెంట్స్ కు ఎలాంటి కోర్సులు ఉన్నాయి, భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అవగాహన కల్పించారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యాన్ని ముందుగానే పెట్టుకుని దాన్ని సాధించేందుకు కష్టపడాలని సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అయ్యప్ప శ్రీను తదితరులు పాల్గొన్నారు. మనం అనుకున్న గోల్ సాధించేటట్టు మన కళ్ళల్లో పైరు ఉండాలి. అది లేకుండా నీరసంగా తల్లిగా ఏదో ఒకటి చదువుతాం, ఏదో చదువుతాం, బతుకుతాం. ఏం బతకడానికి పెద్ద సమాజంలో పెద్ద ఏం లేదు. రోజు ఆటో నడిపినా బతకొచ్చు. ఆటో నడిపితే సాయంత్రం 400-500 సంపాదించు అదే బతుకుతాడు కదా. కానీ మనిషి ఎప్పుడు కూడా ఇంతకంటే ఉన్నతంగా బతకాలని కోరుకోవాలి. ఆ కోరుకోవాలంటే మనకు పైరు ఉండాలి, మనకు లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉంటే
అది సాధించడానికి మీకు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. అయ్యప్ప చేస్తాడు, లేదా నేను చేస్తాను, శేషు గారు చేస్తారు, డాక్టర్ గారు ఎవరో ఒకరు సహాయం చేస్తారు. సుష్మా గౌడ్ 26వ జన్మదినం సందర్భంగా సుష్మా గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్, వికలాంగులకు 3 చక్రాల సైకిళ్లు, ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు 16,000 రూపాయల స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. సుష్మా గౌడ్ ఫౌండేషన్ కార్యాలయం నందు సుష్మా గౌడ్ 26వ జన్మదినం సందర్భంగా నిరుపేద మహిళలకు కుట్టు మిషన్, వికలాంగులకు 3 చక్రాల సైకిలు, ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు 1,60,000 రూపాయలు స్కాలర్షిప్ సంస్థ అధ్యక్షులు జల్లెడ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త పామర్తి సాంబశివరావు, గుంటూరు జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర గౌడ సంఘం నాయకులు వీరంకి రంగారావు, గౌడ సేవా ట్రస్ట్ ఉపాధ్యక్షులు చెన్ను శ్రీనివాస్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి జల్లెడ ఓంకారం, ఉపాధ్యక్షులు నాగవెంకట శివప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు జీవితంలో ఉన్నత ఆశయాలను సాధించుకోవాలంటే మరింత పట్టుదలతో ముందుకు వెళ్లాలని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో ఎస్ఎస్సీ 2025 పరీక్షల్లో 580 మార్కులకు పైబడి సాధించిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివి 600కు గాను 580 పైబడి మార్కులు సాధించిన 34 మందిని అభినందించారు. విద్యార్థి దశలో 10వ తరగతి చాలా కీలకమైందని పేర్కొన్నారు. భవిష్యత్తు పునాదులకు లక్ష్యం ఏర్పడుతుందని తెలిపారు. వచ్చే ఏడాది ఎస్ఎస్సీ పరీక్షల్లో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ 10వ తరగతి నుంచి ఐఏఎస్ వరకు తన ప్రస్థానాన్ని విద్యార్థులకు వివరించి స్ఫూర్తిని నింపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, డీఈఓ రేణుక, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ కె వెంకటరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సత్కరించారు. అసలు ఈ కాలంలో పెట్స్ అందరికీ ఉన్నాయి. రిచ్ పీపుల్ అన్నా పూర్ పీపుల్ అన్నా అందరికీ పెట్స్ ఉన్నాయి. చాలా మంది వస్తారు మీ దగ్గరికి. సో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ అయిపోతావు, నువ్వు వెటనరీ డాక్టర్ అయిపో అంటే ఓకే ఇది కూడా ఏదో బాగానే ఉంది లేదు మార్చుకున్నాను. అప్పుడు సబ్సిక్వెంట్లీ ఏమైంది, కరెక్ట్గా 10th రిజల్ట్ రాగానే మేజర్ డెసిషన్ కదా ఏ గ్రూప్ తీసుకోవాలి 11th వెదర్ యూ విల్ టేక్ బయాలజీ ఆర్ యూ విల్ నాట్ టేక్ బయాలజీ అనేది క్వశ్చన్. సో నా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ప్రతి ఉద్యోగికి కెపాసిటీ బిల్డింగ్ ట్రైనింగ్, ప్లానింగ్ స్వర్ణాంధ్ర విజన్ పై సమీక్షలో సీఎం చంద్రబాబు. శంకర్ విలాస్ ఆర్ఓబీకి శంకుస్థాపన, వేగవంతంగా పనులు పూర్తి చేస్తామన్న కేంద్ర మంత్రి పెమ్మసాని, ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్. జీజీహెచ్లో కంటి వైద్య పరికరాల కొనుగోలుకు హెచ్డీఎఫ్సీ, జింకానా ఆర్థిక సాయం, అభినందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని. గత 5 ఏళ్లలో అరాచకాలు సృష్టించిన వైసీపీ, మండిపడ్డ ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్. మేయర్ కోవెలమూడి రవీంద్ర ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం, పారిశుద్ధ్యం, త్రాగునీరు, ఇళ్ల నిర్మాణాలపై సుదీర్ఘ చర్చ. వీధి కుక్కల నియంత్రణలో అధికారుల చర్యలు శూన్యమని ఎమ్మెల్యే గల్లా ఆగ్రహం. ఈ వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.